అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది శ్రీ గారు. ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం వాయిస్ డల్‌గా ఉండొచ్చు. ఎందుకంటే బాగా కోల్డ్ అయింది. ఏమనుకోకండి. ఓకేనా? మరి స్టోరీలోకి వెళ్దామా? స్టోరీ కంప్లీట్‌గా చూడండి. ఓకే? స్కిప్ చేయొద్దు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది స్టోరీ. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజ్ వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవుతూ క్యాబిన్ నుంచి బయటకొచ్చింది మాయ. రాకేష్ హాస్పిటల్ బయటే కార్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఇంతలో రాజ్ ఏమీ ఎరగనట్టుగా వెనక వైపు నుంచి వెళ్ళి ఎదురుగా ఉన్న కాఫీ షాప్ నుంచి అతను కార్ దగ్గరకొచ్చాడు. పక్కనే ఉన్న రాకేష్ని చూస్తూ హాయ్ బావా అని పలకరించేసరికి రాకేష్ అసహనంగా ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఏంటి బావా హాస్పిటల్కొచ్చావు? హెల్త్ బాలేదా? అవును. ఎంత ప్రయత్నించినా ఈ తలనొప్పి వదిలిపెట్టడం లేదు. జిడ్డులా అంటుకొని తిరుగుతుంది అంటాడు రాకీ. "హ్మ్, వీడు ఇండైరెక్ట్గా నన్నే అంటున్నాడు" అని మనసులోనే అనుకుంటూ గుర్రుగా రాకేష్ వైపు చూస్తుండగా మాయ అక్కడికి వచ్చింది. రాకీ, వెళ్దామా అంటూ పక్కనే ఉన్న రాజ్ని చూసి కంగారు పడుతుంటే టెన్షన్ పడొద్దని రాజ్ తనకి సైగ చేశాడు. రాకేష్ కార్ డోర్ తీసి మాయని కూర్చోబెట్టి మరోవైపుకి నడిచాడు. బావా అంటూ రాజ్ అతనికి అడ్డుపడేసరికి విసుగ్గా రాజ్ వైపు చూశాడు. ఏంట్రా నీ గోలా? కాదు, ఆ అమ్మాయి ఎవరా అని. అది నీకెందుకు చెప్పాలి? అనవసర విషయాల్లో తలదూరిస్తే బాగోదు. తప్పుకో అంటూ రాజ్ని పక్కకు తోసి కారులో కూర్చున్నాడు. రాజ్ తనలో తానే నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రాకేష్ షాపింగ్ మాల్ ముందు కారు ఆపేసరికి అయోమయంగా చూసింది మాయ. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రేపు కీర్తిని అత్తారింటికి పంపిస్తుంది అమ్మ. నాకిష్టం లేదు. అలా అని తనని ఒట్టిగా పంపించలేను కదా. అందుకే తన కోసం జ్యువెలరీ తీసుకుందామని. నాకు సెలక్షన్ తెలీదు. నువ్వు హెల్ప్ చేస్తావని తీసుకొచ్చాను. ఓ, అంతే కదా. నీ చెల్లెలకి నచ్చేలా, తను సంతోషపడేలా మంచి డిజైన్స్ తీసుకుందాం. పద అంటూ కార్ దిగి లోపలికి నడిచింది మాయ. రాకేష్ పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళాడు. తను లోపలికొచ్చి చుట్టూ చూస్తుండగా రాజ్ నెంబర్ నుంచి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది మాయ. సిస్టర్, ఎక్కడున్నారు? రాకీ షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు, కీర్తికి జ్యువెలరీ తీసుకోవటానికి. గుడ్. ఏ షాపింగ్ మాల్? మాయ షాపింగ్ మాల్ పేరు చెప్పి ఎందుకు అడుగుతున్నావని అడిగింది. తర్వాత చెప్తానంటూ ఫోన్ కట్ చేశాడు రాజ్. ఇంతలో రాకేష్ రావటంతో ఫోన్ బ్యాగ్లో పెట్టేసింది. ఎవరు ఫోన్ అంటాడు రాకీ. అది డాడీ ఫోన్ చేశారు. ఎలా ఉన్నానో తెలుసుకోవటానికి అంటుంది. ఓ, సరే పదా అంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే కీర్తి అంటూ తన క్యాబిన్లోకి వచ్చాడు రాజ్. కీర్తితో పాటు కావేరి కూడా అక్కడ కనిపించేసరికి నవ్వుతూ దగ్గరికొచ్చాడు. థ్యాంక్ గాడ్. వచ్చేసావా అత్త? టైం అవుతుంది రండి అంటాడు. షాపింగ్కి మీ ఇద్దరు వెళ్తున్నారుగా, మళ్ళీ నేనెందుకురా? ఇంటి దగ్గర నాకు చాలా పనులున్నాయి. అబ్బా, ఆ పనులు సాయంత్రం అయినా చేసుకోవచ్చులే అత్త. కావాలంటే నేను హెల్ప్ చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం మాతో రండి. కీర్తి, భోజనం చేశావా? చేశాను. నువ్వు? నేను తిన్నానులే, రండి వెళ్దామంటూ రాజ్ బయటికి నడిచేసరికి కీర్తి, కావేరి ఇద్దరు అతని వెంటే వచ్చారు. పక్కనే ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ వదిలేసి ఎక్కడో సిటీ చివరున్న షాపింగ్ మాల్కి తీసుకొచ్చాడు. కార్ దిగి లోపలికి వస్తూనే ఇంత దూరం తీసుకొచ్చావేంట్రా అని అడిగింది కావేరి. ఇక్కడైతే అన్నీ బాగుంటాయత్తా, రండి చెప్తాను. ఏంటో వీడు అనుకుంటూ ముందుకు నడిచారు. రాజ్ మాత్రం రాకేష్ వాళ్ళు ఎక్కడా కనిపించకపోయేసరికి బుర్ర గోక్కుంటూ అటూ ఇటూ చూస్తున్నాడు. రాజ్, షాపింగ్ అని తీసుకొచ్చి ఏం వెతుకుతున్నావు? జ్యువెలరీ సెలెక్షన్ ఇక్కడే ఉంది కదా. ఆ అదే దాని గురించే వెతుకుతున్నాను. పదండి లోపలికి అంటూ ఇద్దరిని తీసుకుని లోపలికి వచ్చారు. అక్కడెక్కడ రాకేష్, మాయ కనిపించకపోయేసరికి ఎక్కడికి పోయారు వీళ్ళు అనుకుంటూ అక్కడే కూర్చున్నాడు. కీర్తికి నగలు సెలెక్ట్ చేసి బిల్ పే చేసి బయటికి వచ్చారు. రాజ్, చీరలు కూడా తీసుకోవాలి, మేము అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఈలోపు నువ్వు కూడా డ్రెస్ సెలెక్ట్ చేసుకో. నాకెందుకత్తా, ఇంట్లో బోలెడున్నాయి. అది కాదురా, రేపు రాత్రికే శాంతి ముహూర్తం కుదిరింది. అల్లుడికి బట్టలు పెట్టడం మా ఆనవాయితీ అంటుంది. శాంతి ముహూర్తం ఏంటి అంటూ అయోమయంగా అడిగాడు రాజ్. కావేరి నవ్వుకుంటూ నువ్వు చెప్పు అని కీర్తితో చెప్పి పక్కనే ఉన్న శారీ సెలెక్షన్ వైపు వెళ్ళింది. నిన్ను చెప్పమంటుందేంటి అంటాడు రాజ్. ఏం లేదు, మన ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం పెట్టించింది అమ్మ. ఏంటి, నిజమా? ఎంత గుడ్ న్యూస్ చెప్పావే అంటూ తనని హత్తుకోబోతే దూరంగా జరిగింది కీర్తి. మనం బయటున్నాం, కాస్త కాన్షియస్లో ఉండు. వెళ్ళి డ్రెస్ సెలెక్ట్ చేసుకో అండ్ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకో. ఓకే? ఓకే అని రాజ్ చెప్పేసరికి కీర్తి కావేరి దగ్గరికి వెళ్ళిపోయింది. రాజ్ నవ్వుకుంటూ రాకేష్ వాళ్ళ కోసం వెతుకుతూ తిరుగుతున్నాడు. 4th ఫ్లోర్లో ఒక కాఫీ షాప్లో కనిపించారు ఇద్దరు.
హమ్మయ్య! అనుకుంటూ వెంటనే కిందకొచ్చి కీర్తి దగ్గరికి పరిగెత్తాడు. కీర్తి, కీర్తి, మనం తర్వాత షాపింగ్ చేయొచ్చు. ఒక కాఫీ తాగొద్దామా? అయ్యాక వెళ్ళొచ్చు కదా! నాకిప్పుడే తాగాలనిపిస్తుంది. ప్లీజ్ అత్తా, రండి. అబ్బా! నీతో షాపింగ్‌కి రావడం పెద్ద తలనొప్పిలా ఉందే. సరే పద అంటూ రాజ్‌తో పాటే కాఫీ షాప్‌కొచ్చారు. అక్కడ రాకేష్ వాళ్ళ టేబుల్‌కి ఎదురుగానే వాళ్ళని కూర్చోబెట్టాడు. హ్మ్. ఇప్పుడుంటుంది మజా అని తనలో తానే నవ్వుకుంటూ కీర్తి పక్కనే కూర్చున్నాడు రాజ్. మాయతో మాట్లాడుతూ యథాలాపంగా పక్కకి చూసిన రాకేష్‌కి కావేరి, కీర్తి అక్కడ కనిపించటంతో కంగారుగా పక్కకి తిరిగిపోయాడు. ఏమైంది రాకీ? అని అడుగుతుంది మాయ. అటు చూడు అని రాకేష్ చెప్పటంతో వెనక్కి తిరిగి చూసింది. ఆంటీ వాళ్ళు ఇక్కడున్నారేంటి? అదే తెలియట్లేదు. ఇక్కడికెలా వచ్చారు? మనల్ని ఇలా చూస్తే బాగోదు. కనిపించకుండా వెళ్ళిపోదామంటూ వాళ్ళకి మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతూ బయటికి నడిచాడు. వీడేంటి వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ సార్ అని పిలిచాడు రాజ్. దాంతో అక్కడే ఆగి వెనక్కి తిరగకుండా అలానే నిలబడ్డారు ఇద్దరు. మీ ఫోన్ మర్చిపోయారు అంటూ దగ్గరికొచ్చి పాకెట్లో ఫోన్ తీసి రాకేష్ వైపు పెట్టాడు. నా ఫోన్ నా దగ్గరే ఉంది. అది నాది కాదు అంటాడు రాకేష్. మీరు కూర్చున్న టేబుల్ దగ్గరే ఉంది సార్. ఒకవేళ మేడం గారిదేమో ఒకసారి ఇటు చూడండి అని రాజ్ అనేసరికి వెనక్కి తిరగకుండానే ఆ ఫోన్ తీసుకుని చూశాడు. డిస్ప్లేలో రాజ్, కీర్తి కలిసున్న ఫోటో చూడగానే అర్థమైంది రాకేష్కి. రాజ్ తనని చూసేశాడని, కావాలని అదంతా చేస్తున్నాడని. కాదు అని ఫోన్ రాజ్ చేతిలో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. రాజ్ తనలో తానే నవ్వుకుంటూ అంత తేలిగ్గా వదిలేస్తానా? అత్తకి మీ ఇద్దరిని చూపించే తీరుతా అని మనసులోనే అనుకుంటాడు. ప్రణయ్, అక్కడేం చేస్తున్నావు? కాఫీ ఆర్డర్ ఇవ్వు. హా వస్తున్నా అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎవరు వాళ్ళు? మనకి కావాల్సిన వాళ్ళేలే. ఇప్పుడు కాఫీ ఏం తాగుతాం కానీ పదండి షాపింగ్ చేసుకుందామంటూ కీర్తి చెయ్యి పట్టుకొని కాఫీ షాప్ నుంచి బయటికి తీసుకొచ్చాడు. కావేరి తల కొట్టుకుంటూ వాళ్ళ వెంటే నడిచింది. రాకేష్ మాయని తీసుకొని సారీ సెలక్షన్ వైపు వెళ్ళటం చూసి రాజ్ కూడా కీర్తిని అటువైపుకు తీసుకొచ్చాడు. ఏమైంది నీకు? అటు ఇటు వెతుకుతున్నావు? ఎవరి కోసం? మీ అన్నయ్య కోసం. హా? అన్నయ్య కోసమా? అన్నయ్య ఇక్కడికి ఎందుకు వస్తాడు? లేదు, ఇందాక వాడిలానే ఒకడు కనిపించాడు. వాడా కాదా అని డౌట్. అందుకే వెతుకుతున్నా. అన్నయ్య రాడు. మమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ చేసుకోనివ్వు. అమ్మా నువ్వు రా అంటూ కావేరి చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళింది. ఇటేగా వచ్చారు, ఎటు పోయారు వీళ్ళు అనుకుంటూ అక్కడే వెతుకుతున్నాడు రాజ్. పక్కనే ట్రయల్ రూమ్ చాటుగా నిలబడి తొంగి చూస్తున్నాడు రాకేష్. పక్కనే మాయ అతని భుజం మీద గోకుతూ ఏమైంది అని అడుగుతుంటే కాసేపు సైలెంట్గా ఉండు అని కసురుకొని మళ్ళీ తొంగి చూశాడు. రాజ్ పక్కకెళ్ళేసరికి హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు రాకీ. ఏంటి రాకేష్, ఇలా దాక్కోవాల్సిన అవసరం ఏముంది అంటుంది మాయ. అంటే నిన్ను కలుస్తున్న సంగతి అమ్మకి చెప్పలేదు. అందుకే వాళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోదాం అంటాడు. సరే కానీ ఎలా అంటుంది. అదే తెలియట్లేదు. ఈ రాజ్ కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుంది. మనం ఇక్కడున్న సంగతి వాడికి ఇలా తెలుసు? మనల్ని ఫాలో అయి ఉంటాడు అంటుంది మాయ. అయ్యుండొచ్చు అని హాస్పిటల్ బయట మనిద్దరిని చూశాడు కదా, అందుకే అమ్మని కూడా తీసుకొని వచ్చాడు ఈడియట్. రాకీ వాళ్ళిటే వస్తున్నారు అని మాయ చెప్పేసరికి కంగారుగా తనని ట్రయల్ రూమ్లోకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేశాడు. అప్పుడే వాళ్ళని చూసిన రాజ్ అమ్మ బావా ట్రయల్ రూమ్లో దాక్కున్నావా, చెప్తా నీ పని అనుకుంటూ కీర్తి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. బావా ఈ చీర ఎలా ఉందో చెప్పు అంటూ చీరని తన భుజం మీద వేసుకుని చూపించింది కీర్తి. ఇలా ఎలా తెలుస్తుంది బంగారం? కట్టుకుంటేనే కదా తెలిసేది. ఒక పని చెయ్యి, ట్రయల్ రూమ్కి వెళ్ళి కట్టుకొనిరా, చూసి ఎలా ఉందో చెప్తాను అంటాడు. సరే అంటూ ఆ చీర తీసుకొని ట్రయల్ రూమ్ వైపు నడిచింది కీర్తి. పక్కన ఖాళీగా ఉన్న రూమ్లోకి వెళ్ళబోతుంటే రాజ్ పరిగెత్తుకొని వచ్చి తన ఎదురుగా నిలబడ్డాడు. కీర్తి, ఈ రూమ్కి లాక్ పనిచేయటం లేదు, పక్క రూమ్లోకి వెళ్ళు అంటాడు. అది లాక్ చేస్తుంది బావా, ఎవరో ఉన్నట్టున్నారు. ఉంటే ఏమైంది, అక్కడేం కాపురం పెట్టారు కదా, డ్రెస్ మార్చుకొని వచ్చేస్తారు, వెయిట్ చేయంటూ అక్కడే నిలబడ్డారు ఇద్దరు. రాకేష్కి వీళ్ళ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడుతున్నాడు రాకేష్. ఏంటి వీళ్ళు రావట్లేదు అనుకుంటూ కావేరి కూడా అక్కడికి వచ్చింది. ఏంటి ఇక్కడే ఉండిపోయారు అని అడుగుతుంది. అమ్మ లోపలెవరో ఉన్నారు, చాలాసేపటి నుంచి బయటికి రావట్లేదు, పక్క రూమ్లోకి వెళ్ళొచ్చు కదా
అంటుంది కావేరి. అది లాక్ పనిచేయట్లేదత్తా. సరిపోయింది. అందుకని ఇక్కడే కాపలా కాస్త కూర్చున్నారా? అయినా ఇంతసేపు ఏం చేస్తున్నారు లోపల? ఉండు, నేను పిలుస్తాను అంటూ ముందుకొచ్చి డోర్ కొడుతూ ఎవరు లోపల? బయటికి రండి అంటూ పిలిచింది కావేరి. ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎలా రాకి? ఇక బయటికి వెళ్ళక తప్పదు, లేదంటే అందరూ వచ్చేస్తారు. ఎలా అనుకుంటూ చుట్టూ చూశాడు. ఎవరండి లోపల? బయటికి వస్తారా లేదా అని కావేరి మళ్ళీ పిలిచేసరికి ఇక లాభం లేదని మాయని బయటికి వెళ్ళమని సైగ చేశాడు. దాంతో తను డోర్ ఓపెన్ చేసింది. అరే మాయా, నువ్వా అంటూ దగ్గరికొచ్చింది కావేరి. తను టెన్షన్తో చున్నీ నలిపేస్తుంది. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? అసలు రాఖీ అని ఏదో చెప్పబోతుండగా లోపల నుంచి రాకేష్ రావటం చూసి స్టన్ అయింది. కీర్తి కూడా అయోమయంగా చూస్తుంది. మామూలుగా బయటున్నా సరిపోయేది, ట్రయల్ రూమ్లో అక్కడ తన వాళ్ళ ముందు అలా దొరికిపోవటం ఇబ్బందిగా ఉంది రాకేష్కి. వాళ్ళ అమ్మ మొహం చూడలేక నుదురు రుద్దుకుంటూ పక్కకి చూసేసరికి రాజ్ ముసిముసిగా తనలో తానే నవ్వుకుంటూ కనిపించాడు. ఈడియట్ అని తిట్టుకుంటూ కావేరి వైపు చూశాడు రాఖీ. మా అది అంటాడు. ఇక్కడ మాట్లాడితే బాగోదు, ఇంటికి పదండి అంటూ మాయ చెయ్యి పట్టుకుని బయటికి నడిచింది కావేరి. ఇక చేసేదేం లేక రాజ్ వైపు కోపంగా చూస్తూ రాకేష్ కూడా వాళ్ళ వెంటే నడిచాడు. రాజ్ కూడా కీర్తిని తీసుకొని బయటికి వచ్చాడు. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్ మాయ తలదించుకొని నిలబడ్డారు. కావేరి వాళ్ళ వైపే చూస్తూ ఉంది, ఏమైనా చెబుతారేమో అని. కీర్తి టెన్షన్గా చూస్తుంటే ఈ గొడవంతటికి కారణమైన రాజ్ మాత్రం రిలాక్స్గా ఆపిల్ తింటూ కూర్చున్నాడు. ఎంతసేపు అలా నిలబడతారు? చెప్పాల్సింది ఏమైనా ఉందా అని కోపంగా అడిగింది కావేరి. ఇద్దరూ మౌనంగా ఉండేసరికి రాకేష్ ఎదురుగా నిలబడింది. అసలేంట్రా ఇదంతా? తనతో విడిపోయానన్నావు, మళ్ళీ కలిసారే అనుకో, ఎక్కడా ప్లేస్ లేనట్టు ఆ ట్రయల్ రూమ్లో దూరటం ఏంటి? చిచి, అదేం లేదమ్మా. మాయ ఈరోజే షాపింగ్ మాల్లో కనిపించింది. తనతో ఉండగా సడన్గా మీరక్కడ కనిపించేసరికి టెన్షన్తో ఏం చేయాలో తోచక ట్రయల్ రూమ్లో దాక్కున్నాం అంతే అంటాడు రాఖీ. చా, మరి రోజు తన హాస్పిటల్ దగ్గర కలుస్తున్నది ఎవరో అడగత్తా అని రాజు అనేసరికి రాకేష్ గుర్రుగా చూశాడు. ఏంటా చూపు? ఇక్కడెవరూ భయపడే వాళ్ళు లేరు కానీ నువ్వు రోజు తనని కలుస్తున్నావన్న విషయం నాకు తెలుసు. ముందు దానికి సమాధానం చెప్పు. విడిపోయిన వాళ్ళు చాటుగా ఎందుకు కలుసుకోవాలి? రేయ్, ఇది నీకు సంబంధం లేని విషయం, అనవసరంగా తలదూర్చావు అంటాడు రాఖీ. ఏంటి బెదిరిస్తావు? నువ్వు అడుగత్తా. ఏంట్రా అడిగేది? రాఖీ, వాడు అడగడం కాదు, నేనే అడుగుతున్నాను. ఏంటి ఇదంతా? మీరిద్దరూ మళ్ళీ కలిసారంటే నాకు సంతోషమే, కానీ ఇలా సీక్రెట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదమ్మా. మాయకి నాకు మధ్య ఏం లేదు. ఒక ప్రొఫెషనల్ విషయం మీద తనని కలవాల్సి వచ్చింది అంతే. తనని కలుస్తున్నానని తెలిస్తే నువ్వెక్కడా మేమిద్దరం దగ్గరవుతున్నామని అనుకుంటావో అని నీకు చెప్పలేదమ్మా. అంతకుమించి ఏం లేదు. తనతో నా రిలేషన్ ఎప్పుడో ముగిసిపోయింది, ఇక ముడిపడే అవకాశం లేదు. నువ్వైనా చెప్పు మాయా అంటూ తన వైపు తిరిగాడు. అప్పటికే తన కళ్ళల్లో నీళ్ల సుడులు తిరిగాయి. బలవంతాన ఆపుకుంటూ, అవునా ఆంటీ, మా మధ్యన ఏం లేదు, అంతా ముగిసిపోయింది అని చెప్పి బయటికి నడిచింది. కావేరి కంగారుగా తన దగ్గరకు వచ్చి చెయ్యి పట్టుకుంది. ఆగమ్మా, అలా వెళ్ళిపోతావేంటి? అసలేం జరిగింది అంటుంది. నాకు తెలీదు ఆంటీ, ఇక తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, నన్ను వెళ్ళనివ్వండి అంటూ కావేరి చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొని వెళ్ళిపోయింది. రాకేష్కి తన బాధ అర్థమవుతూనే ఉంది. కానీ ఇప్పుడు కావేరి వాళ్ళ పెళ్లి చేయాలని డిసైడ్ చేస్తే అతను చేయాలనుకున్న పనులు చేయలేడు. పైగా రణ్వీర్ విషయం బయటపడే అవకాశం ఎక్కువ ఉంది. అందుకే ప్రస్తుతానికి ఆ ప్రమాదం నుంచి బయటపడడానికే అలా మాట్లాడాడు రాఖీ. ఏంట్రా ఇది అంటుంది కావేరి. మా, ఇప్పుడు నీకేం చెప్పలేను, తనని డ్రాప్ చేసి వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు. రాజ్ అయోమయంగా బుర్ర గోక్కున్నాడు. ఏంటి వీడు, అత్త దగ్గర ఇరికిస్తే తన మీదున్న ప్రేమ బయట పెడతాడు అనుకుంటే ఇలా రివర్స్ అయ్యాడేంటి? ప్రపంచంలో వీడంత టిపికల్ క్యారెక్టర్ ఇంకొకరు ఉండరేమో. ప్లాన్ అంతా పాడు చేశాడు. బయటకు వచ్చిన రాకేష్ మాయ కోసం వెతుకుతూ ముందుకెళ్ళాడు. రోడ్డు మీద ఒంటరిగా నడుస్తూ కనిపించింది. మాయ అని పిలుస్తూ తన దగ్గరికి పరిగెత్తాడు. తను ఆగకుండా వెళ్తుంటే ముందుకొచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ఏయ్, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నేను డ్రాప్ చేస్తాను పదా అంటాడు. వద్దు రాకేష్, నేను వెళ్ళగలను అంటూ అతని పక్క నుంచి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకున్నాడు. అది కాదు, ఒంటరిగా ఎలా వెళ్తావు? అలవాటు చేసుకోవాలి కదా, వెళ్ళగలను.
నా గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ తన చేతిని విడిపించుకుని అటుగా వస్తున్న ఆటోని ఆపి కూర్చుంది. రాకేష్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. అలా అని తనని అలా ఒంటరిగా వదిలేయలేక వెనకే కారులో ఫాలో అయ్యాడు. తను ఇంటి దగ్గర దిగి లోపలికి వెళ్ళిన తర్వాత వెనక్కొచ్చేశాడు రాకేష్. అప్పటి వరకు ఆపుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా బయటికి రావడంతో ఏడుస్తూ అక్కడే కూలబడింది మాయ. ఇన్ని రోజులు కోపంలో ఉన్నాడు, తానే మారతాడు అని ఎదురు చూసింది. కానీ పదే పదే మా బంధం ముగిసిపోయింది అని రాకేష్ చెబుతున్న మాటలు తన మనసుని మరింత కలవరపాటుకు గురిచేస్తుంటే భరించలేకపోతుంది మాయ. ఆ తర్వాత కట్ చేస్తే రాకేష్ బయటికి వెళ్ళిన తర్వాత కావేరి తన పనుల్లో మునిగిపోయింది. కీర్తి తనకి సహాయం చేస్తూనే హాల్లో కూర్చొని ఫోన్లో గేమ్ ఆడుతున్న రాజ్ వైపు చూసింది. పనులన్నీ నేనే చేసేస్తానని చెప్పి గేమ్ ఆడుతూ కూర్చున్నాడు చూడమ్మా. పోనీలే తల్లి, ఎంత మేనల్లుడే అయినా ఈ ఇంటికి అల్లుడు. అలా పనులు చేయిస్తే ఏం బాగుంటుందని నేనే వద్దన్నాను. నువ్వు కూడా ఎక్కువ అలసిపోకు, నేను చూసుకుంటానులే అంటుంది కావేరి. చిన్న చిన్న పనులకే అలసిపోయేంత వీక్ పర్సన్ని కాదులే అమ్మా, నాకు అలవాటే అంటుంది. అయినా సరే, రేపు నీ అత్తగారింటికి వెళ్ళే సమయానికి నువ్వు అలసిపోకూడదు కదా, వెళ్ళు, మిగతా పనులు నేను చూసుకుంటాను. పర్లేదమ్మా, చెప్పేది విను. ఆడపిల్లకి ఓపిక చాలా అవసరం. పుట్టింట్లో ఉన్నట్టు అత్తింట్లో ఉండదు. ఇక్కడ ఏం చేసినా సమర్థిస్తారు, అక్కడ ఏం చేసినా తప్పు పడుతూనే ఉంటారు. అనుభవం మీద చెప్తున్నాను. నీ ఓపికనంతా అత్తింట్లో ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ వేస్ట్ చేయొద్దు, సరేనా? సరేలే అంటూ నవ్వుతూ పక్కకొచ్చేసింది తను. రాజ్ తనని చూసి ఫోన్ పక్కన పెట్టేశాడు. కీర్తి అతని పక్కనే కూర్చుంది. అయ్యయ్యా పనులు, కాసేపు నాతో ఉండొచ్చు కదా అంటాడు. రేపటి నుంచి నీతోనే ఉంటాను, కానీ ఒక విషయం చెప్పు. అన్నయ్య మాయ అక్కడున్నారని తెలిసే కదా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళావు. చచా, నాకెలా తెలుస్తుంది అని తడపడుతూ చెప్పాడు రాజ్. కీర్తి అనుమానంగా చూసింది అతని వైపు. చిన్నగా స్మైల్ ఇచ్చి, అంటే తెలిసే తీసుకెళ్ళాను. అత్త ముందు వాళ్ళిద్దరూ కలిసి కనిపిస్తే కలిసిపోతారు కదా అనుకున్నాను. కానీ నీ అన్నయ్య ఉన్నాడే, తిక్కలెదవ, మొత్తం నాశనం చేసేశాడు. పాపం మాయ ఎంత బాధపడుతుందో ఏంటో. ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు కదా, కొత్తగా బాధపడేదేముంది అంటుంది కీర్తి. బంగారం, ప్రపంచంలో ఎప్పటికీ కొత్తగా ఉండేవి రెండే రెండు. ఒకటి ప్రేమ, రెండోది దానివల్ల కలిగే బాధ. అవి ఎప్పటికప్పుడు కొత్తగా ఉదయిస్తూనే ఉంటాయి. నువ్వు నన్ను దూరం పెట్టినప్పుడు నా మనసు పడిన బాధ నాకు మాత్రమే తెలుసు. అందుకే మాయ ఫీలింగ్స్ని అంచనా వేయగలుగుతున్నాను. ఇవన్నీ నీకు మీ అన్నయ్యకి పెద్దగా తెలియవులే. అంటే ఏంటి, నాకు మా అన్నయ్యకి ఫీలింగ్స్ లేవంటున్నావా అంటుంది కీర్తి. ఉంటే మమ్మల్ని ఇలా బాధ పెట్టేవారు కాదు కదా అంటాడు రాజ్. నువ్వు చేసిన వెధవ పనులన్నీ వదిలేసి మమ్మల్ని అంటున్నావా? నేను బాధ పెట్టానా నిన్ను? ఓ, ఏంటే అలా మీద పడిపోతున్నావు? ఫస్ట్ నైట్ ఇవాళ రాత్రికి షిఫ్ట్ చేశారా ఏంటి అంటాడు రాజ్. నీకెప్పుడూ అదే యావా, పోరా అంటూ తనలో తానే నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. రాజ్ కూడా నవ్వుతూ తన వైపే చూస్తున్నాడు. ఇంతలో రాకేష్ లోపలికి రావటంతో అతని వైపు చూశాడు. కోపంగా దగ్గరకొచ్చి రాజ్ కాలర్ పట్టుకున్నాడు. ఏమైంది బావా అంటాడు రాజ్. ఏం తెలియనట్టు మాట్లాడకు. మమ్మల్ని అక్కడ ఇరికించి వేడుక చూస్తూ కూర్చున్నావా? నేను ఇరికించడం ఏంటి బావా? అయినా ట్రయల్ రూమ్లో నువ్వు వేరే ట్రయల్స్ వేస్తూ దొరికిపోతావని నేనేమైనా కలగంటానా చెప్పు? ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది. నాటకాలు ఆడకు, నాకు తెలుసు దీనంతటికీ సూత్రధారివి నువ్వే అని. ఓ, తెలిసిపోయిందా? అయితే ఇప్పుడు చెప్తున్నాను విను. యాదృచ్ఛికం లేదు, యాలకుల కట్టా లేదు. నేనే కావాలని ఇరికించాను. అయితే ఏంటంట? రేయ్ నిన్ను, రాఖీ అంటూ కావేరి పిలుపు వినిపించటంతో రాజ్ను వదిలేసి వెనక్కి తిరిగాడు. ఏం చేస్తున్నావురా? అమ్మా, అది చూడు, నీకు వాడంటే నచ్చదని తెలుసు, కానీ వాడు ఈ ఇంటి అల్లుడు, నీ చెల్లెలి భర్త. ఆ విషయం గుర్తుపెట్టుకొని వాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వు, అర్థమైందా? రాకేష్ మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఏమీ అనుకోకురా అంటుంది. పర్లేదులే అత్త, బావే కదా, నేనేమీ అనుకోను, కానీ ఓ హడావిడి చేసేసి తలకు మించిన భారం పెట్టుకోకు. అక్కడ కీర్తి కోసం అన్నీ అరేంజ్ చేశాను. నీ కూతుర్ని కట్టుబట్టలతో పంపించినా చాలు అంటాడు. అలా అని ఏమీ లేకుండా పంపించలేం కదా, మాకు తోచినంతలో అన్ని పెట్టి పంపిస్తాం అంటుంది కావేరి. అది కాదత్తా, ఎక్కడ మళ్ళీ నీ కొడుకు మూడు మారిపోతుందో అని నా భయం.
మళ్ళీ నా చెల్లెల్ని నీతో పంపించనని అడ్డం తిరిగాడనుకో, నా పరిస్థితి ఏంటి చెప్పు? కావేరి నవ్వుతూ, అలా ఏం జరగదులేరా అంటుంది. సరే అత్త, వెళ్ళొస్తాను, మళ్ళీ రేపు రావాలి కదా. సరే అంటుంది కావేరి. రాజ్ నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. భగవంతుడా, అంతా సవ్యంగా జరిగేలా చూడు అని దేవునికి దండం పెట్టుకుని గదిలోకి వెళ్ళిపోయింది కావేరి. ఆ తర్వాత కట్ చేస్తే ఉదయాన్నే మాయని తీసుకుని ఇంటికొచ్చింది కావేరి. రాకేష్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. అతని మొహంలో ప్రశ్న కావేరికి అర్థమై, ఇక్కడ పనుల్లో నాకు సాయం చేస్తుందని తీసుకొచ్చాను అని చెప్పింది. దాంతో రాకేష్ మౌనంగా పక్కకెళ్ళిపోయాడు. మాయా, కీర్తి పై రూమ్లో ఉంది, వెళ్ళి తనని రెడీ చేయి అంటుంది. సరే ఆంటీ అంటూ కీర్తి గదిలోకి వచ్చింది తను. ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావా? అవతల మీ అత్తింటి వాళ్ళు వచ్చే టైం అయింది, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, రెడీ చేస్తాను అంటూ హడావిడి చేస్తుంది మాయ. కీర్తి అయోమయంగా చూస్తూ అటూ ఇటూ తిరుగుతున్న మాయ చేతిని పట్టుకుని ఆపింది. నాకు తెలుసు మీరు బాధపడుతున్నారని, అన్నయ్య అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు అంటుంది కీర్తి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? మా మధ్య ఏం లేదని తేల్చేశాడు కదా, వదిలేయ్. నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీకోసమని ఆంటీ రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను, అంతే. వెళ్ళి స్నానం చేసిరా అంటుంది. కీర్తి కూడా ఇంకేం మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. తన రూమ్ సర్దుతూ ఉంది మాయ. కీర్తి స్నానం చేసి రావడంతో తనని తయారు చేస్తుంది. గది తలుపు చప్పుడవడంతో మాయ వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా రాకేష్ కనిపించాడు. డోర్ తీసి రాకేష్ వైపు చూడకుండానే కీర్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అద్దంలో రాకేష్ని చూసి లేచి నిలబడింది కీర్తి. ఏంటన్నయ్యా? అది ఇవి నీకోసమని తీసుకున్నాను మాయా, ఇది తన మెడలో వెయ్యంటూ జ్యువెలరీ బాక్స్ తన చేతికిచ్చాడు. మాయ అది తీసుకొని కీర్తి మెడలో వేసింది. చాలా బాగుందన్నయ్య, థ్యాంక్స్ అని కీర్తి చెప్పేసరికి రాకేష్ నవ్వుతూ తన తల నిమిరాడు. జాగ్రత్త అంటాడు. అన్నయ్య, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది. లేదమ్మా, నేను ఇక్కడే ఉంటే ఏదో ఒక గొడవ జరుగుతుంది, మళ్ళీ నువ్వు బాధపడతావు. ప్లీజ్ అన్నయ్య, నువ్వు లేకుండా నేను అత్తింటికి వెళ్తే ఏదో వెళ్తీగానే ఉంటుంది, నా కోసం ప్లీజ్. రాకేష్ కాసేపు ఆలోచించి సరే అనడంతో సంతోషపడింది కీర్తి. థ్యాంక్స్ అన్నయ్య అంటూ మాయ వైపు చూసింది. తాను ఎటూ చూస్తూ నిలబడింది. రాకేష్ కూడా తనని గమనిస్తూనే ఉన్నాడు. వచ్చిన దగ్గర నుంచి అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని వైపు చూడటం లేదు. తనని గమనిస్తూనే బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి రాజశేఖర్, ఛాయ, రాజ్ తమ బంధువులతో అక్కడికి చేరుకున్నారు. అందరికీ మర్యాదలు చేస్తూ కూర్చోబెట్టింది కావేరి. ఏమా కావేరి, ఎలా ఉన్నావు? బాగున్నాను మావయ్య, మీరంతా బాగున్నారా? మా సంగతి ఏముందిలేమ్మా, మీ ఆయన ఇంకా తిరిగి రాలేదా అని ఆ పెద్ద ఆయన అడిగేసరికి మౌనంగా తలదించుకుని ఉండిపోయింది. అంతేలే, వదిలేసి వెళ్ళిపోయినవాడు ఎందుకొస్తాడు? నేను అప్పుడే చెప్పాను ఆ సంబంధం వద్దమ్మా అని. వినిపించుకున్నావా? ప్రేమ దోమ అంటూ పెళ్లి చేసుకున్నావు, ఏమైనా సుఖపడ్డావా అంటే అదీ లేదు, ఎప్పుడూ ఏదో ఒక గొడవే. ఆయన మాటలకి రాకేష్ కోపంగా పిడికిలి బిగించేసరికి కావేరి చేయి పట్టుకుని వద్దని తలాడించడంతో కోపాన్ని అణచుకుంటూ పక్కకెళ్ళిపోయాడు రాకి. రాజ్ అదంతా గమనిస్తూనే ఉన్నాడు. అమ్మో, ఈ ముసలోడేదో ఒక పెంట పెట్టేలా ఉన్నాడే. టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ, తాత ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి, లంచ్ టైం అయింది కదా, త్వరగా లంచ్ చేసేస్తే మనం కీర్తిని తీసుకొని వెళ్ళిపోదాం. అబ్బో, బాగా తొందరగా ఉందే పిల్లోడికి. ఇక్కడ ఏం పెంట పెట్టకుండా 4 మెతుకులు మెక్కి పోరా ముసలోడా అని మనసులోనే తిట్టుకుంటూ పైకి మాత్రం స్మైల్ ఇచ్చాడు రాజ్. కావేరి, కీర్తిని తీసుకురా, అందరూ చూస్తారు అంటూ టాపిక్ డైవర్ట్ చేశాడు రాజశేఖర్. ఛాయకి అసలు అక్కడికి రావటమే ఇష్టం లేదు. కానీ రాజశేఖర్ రాకపోతే ఊరుకోనని కటువుగా చెప్పేసరికి రాక తప్పలేదు. అక్కడ అనవసర విషయాలు మాట్లాడొద్దని కూడా వార్నింగ్ ఇచ్చాడు. అందుకే ఆ పెద్దాయన తర్వాత గొడవ చేసే అవకాశం దొరికినా సైలెంట్గా ఉంది. కీర్తిని తీసుకుని కిందికొచ్చారు మాయ, కావేరి. అందరూ తనని చూసి ముచ్చట పడుతుంటే ఛాయ మాత్రం పెదవి విరుస్తూ ఫోన్ చూస్తూ కూర్చుంది. అందరూ సరదాగా పాత విషయాలు మాట్లాడుకుంటున్నారు. మాయ కిచెన్లోకి వెళ్ళేసరికి రాకేష్ అందరినీ గమనిస్తూ కిచెన్ వైపు వెళ్ళాడు. అందరూ ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు. కానీ రాజ్ మాత్రం రాకేష్ని గమనిస్తూనే ఉన్నాడు. మాయ గ్లాసులో జ్యూస్ పోస్తూ కనిపించింది. దగ్గరికొచ్చి నేను హెల్ప్ చేయనా అంటూ తన చేతుల ప్యాకెట్ తీసుకోపోతే పక్కకి తిరిగిపోయింది తను. ఏయ్, ఏమైంది? ఉదయం నుంచి చూస్తున్నాను, నా వైపే చూడటం లేదు అంటాడు రాకి. ఎందుకు చూడాలి?
అసలు నాకు ఏమవుతావని చూడాలి? నువ్వు ఎలా అయితే నన్ను ప్రొఫెషనల్‌గా కలుస్తున్నావో, నేను అలానే ఫార్మాలిటీకి వచ్చాను. ఆంటీని బాధ పెట్టకూడదని వచ్చాను. అంతే. అంతకు మించి మన మధ్య ఏమీ లేదు. అండర్‌స్టాండ్? తప్పుకో అంటూ ట్రే తీసుకొని బయటికెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రాకేష్. విండోలో నుంచి చూస్తున్న రాజ్ తనలో తానే నవ్వుకుంటూ, తిక్క తీరింది ఎదవకి అనుకుంటూ లోపలికొచ్చి, ఇక్కడేం చేస్తున్నావు బావా అని అడిగాడు. ఇది నా ఇల్లు. ఎక్కడైనా ఉంటాను. నీకెందుకురా? ఓహ్! అవును కదా! కానీ ఆ అమ్మాయి ఎందుకు నీతో అంత కోపంగా మాట్లాడింది? అంటే మీ మధ్య ఏం లేదు కదా! మరెందుకు తన చుట్టూ తిరుగుతున్నావు? నీకనవసరమని చెప్పానా? పోయి పని చూసుకో అంటూ బయటికెళ్ళిపోయాడు. అలాగే చూసుకుంటా. నీ పనే చూసుకుంటా అనుకుంటూ వచ్చి ఒక పెద్దాయన పక్కనే కూర్చున్నాడు రాజ్. రాకేష్ ఆ పక్కనే మెట్ల దగ్గర నిలబడున్నాడు. మాయ అందరికీ జ్యూస్ అందిస్తుంది. రాకేష్‌ని గమనిస్తూనే పక్కన ఉన్న పెద్దాయన వైపు చూశాడు రాజ్. తాతయ్య గారు, మీ మనవడికి సంబంధాలు చూస్తున్నారని విన్నాను. అవునురా మనవడా. మాకంటూ ఉన్నది వాడే కదా! పెళ్లి చేసి వాడిని ఒక ఇంటివాడిని చేసేస్తే మా బాధ్యత తీరుతుంది. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూడరా. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది తాతయ్య గారు. చాలా మంచిది. అందంగా కూడా ఉంటుంది. పెద్ద పొజిషన్‌లో కూడా ఉంది. అవునా? ఎవర్రా ఆ అమ్మాయి? అడ్రస్ చెప్పు. సంబంధం మాట్లాడేస్తాను. ఇంతకీ ఆ అమ్మాయి ఫోటో ఉందా? ఫోటో ఎందుకు తాతయ్య గారు? తనిక్కడే ఉంది అని రాజ్ అనేసరికి రాకేష్ అయోమయంగా చూశాడు. ఇక్కడెవరున్నారు? వీడెవరి గురించి మాట్లాడుతున్నాడు? అని మనసులోనే అనుకుంటూ జ్యూస్ తాగుతున్నాడు రాకేష్. అవునా? ఎవర్రా ఆ అమ్మాయి? ఒక్క నిమిషం అంటూ మాయా ఇక్కడ జ్యూస్ ఇవ్వు అని పిలిచాడు రాజ్. తను జ్యూస్ ట్రే తీసుకొనొచ్చి ఆ పెద్దాయన వైపు పెట్టింది. ఆయన గ్లాస్ తీసుకొని థ్యాంక్స్ చెప్పారు. మాయ పక్కకెళ్ళబోతుంటే ఒక నిమిషం సిస్టర్ అంటూ తననాపి, తాతయ్య గారు, నేను చెప్పిన అమ్మాయి తనే. పేరు మాయ. తనొక డాక్టర్. మీకు నచ్చితే చెప్పండి. సంబంధం మాట్లాడదాం అని రాజ్ అనేసరికి జ్యూస్ తాగుతున్న రాకేష్కి పొలమారింది. తల మీద తట్టుకుంటూ కంగారుగా చూశాడు. మాయ అయోమయంగా రాజ్ వైపు చూసింది. రిలాక్స్గా ఉండమని కళ్ళతోనే సైగ చేశాడు. రాజ్ ఏం చేస్తున్నాడో అర్థం కాకపోయినా ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమై మౌనంగా ఉండిపోయింది తను. అమ్మాయి లక్షణంగా ఉందిరా. మా వాడికి ఈడుజోడు కూడా బాగుంటుంది. ఏమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు అని మాట కలిపాడు పెద్దాయన. మాయ నార్మల్గా సమాధానాలు చెప్తుంటే రాకేష్ గుండెల్లో దడ మొదలైంది. తను ఒప్పుకోదు అనుకుంటే, ఆయన సంబంధం అంటున్నా ఏమీ అనకుండా అడ్రస్ కూడా చెబుతుంటే కంగారు ఎక్కువైంది రాకీకి. తాతయ్య గారు, అమ్మాయి మీకు నచ్చినట్టే కదా? ఆగరా, అన్నీ చూసుకోవాలి కదా? తాతయ్య గారు, వారం వర్జమని చూసుకుంటూ కూర్చుంటే బంగారం లాంటి అమ్మాయి మిస్ అయిపోతుంది. తర్వాత మీ ఇష్టం. వీడు నా కొంప కూలగొట్టేలా ఉన్నాడు అని మనసులోనే తిట్టుకుంటున్నాడు రాకేష్. నిజమేరా మనవడా. సరే, ఇంట్లో మాట్లాడి చెప్తాను అంటాడు. గుడ్ డెసిషన్ తాతయ్య గారు. కొంతమందికి బంగారానికి రోల్డ్ గోల్డ్‌కి తేడా తెలీదు. విలువైన దాన్ని తెలిసినా కూడా వదిలేస్తారు. మీరు మాత్రం అలా చేయకండి. మా మాయ సిస్టర్ బంగారం. మీరైనా విలువ తెలుసుకోండి అంటూ రాకేష్ వైపు చూసి చెప్పాడు. కావేరి కూడా అయోమయంగా చూస్తూ, రాజ్, ఒకసారి ఇలా రా నాన్నా అని పిలవటంతో కావేరి దగ్గరికొచ్చాడు రాజ్. ఏంటత్తా? ఏం చేస్తున్నావురా? మాయకి సంబంధం మాట్లాడుతున్నావేంటి? ఇందుకేనా మాయను ఒప్పించి ఇంటికి తీసుకుని రమ్మని చెప్పావు? కంగారు పడకత్తా. ఈ రాజు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే. నీ బొంద, నాకు నా కొడుకు కళ్యాణం ముఖ్యం. అబ్బా, నేను చెప్పేది నీ కొడుకు పెళ్లి గురించే అత్తా. మాయ దగ్గరగా ఉంటే వాడికి వాల్యూ తెలియటం లేదు కదా. అందుకే తనని దూరం చేస్తేనే వాడికి బుద్ధొస్తుంది. ఏం కోల్పోతున్నాడో అర్థమవుతుంది. అప్పుడే మాయ మీద ఉన్న ప్రేమని బయట పెడతాడు. దానికోసమే ఇదంతా. అక్కడ చూడు నీ కొడుకుని ఎంత టెన్షన్ పడుతున్నాడో. ఓ, ఇదంతా ప్లానా? నిజమేనేమో అని భయపడ్డాను. సరేలే కానివ్వు అంటుంది కావేరి. రాజు నవ్వుకుంటూ రాకేష్ వైపు ఒక లుక్ ఇచ్చి కీర్తి పక్కకొచ్చి కూర్చున్నాడు. ఏంటి, మా వదినకి సంబంధం మాట్లాడుతున్నావు అని కీర్తి అడిగింది. మీ వదినా? ఆ విషయం నువ్వు కాదు, మీ అన్నయ్యని ఒప్పుకోమను. వాళ్ళ మధ్య ఏదో చిన్న ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా కలుస్తారు కదా. ప్రాబ్లం వాళ్ళ మధ్య కాదు, మీ అన్నయ్యలోనే ఉంది. అది తొలగాలంటే ఇలా షాక్ ట్రీట్మెంట్లు ఇస్తూ ఉండాలి. లేకపోతే దారిలోకి రాడు. ఏమంటున్నావు అంటుంది కీర్తి. అందరూ భోజనానికి రండి.
కీర్తి, రాజ్‌కి నీకు ఆ గదిలో భోజనం ఏర్పాట్లు చేశాను. తీసుకెళ్ళు అని కావేరి చెప్పటంతో ఇద్దరూ తలూపి గదిలోకెళ్లారు. మిగిలిన బంధువులకి అక్కడే భోజనాలు వడ్డించే ఏర్పాట్లు చేసింది. మాయ కావేరికి హెల్ప్ చేస్తుంది. అమ్మా మాయ, రాజు వాళ్ళకి పెరుగు పెట్టడం మర్చిపోయాను. కాస్త ఇచ్చేసిరా అంటూ తన చేతిలో బౌల్ పెట్టడంతో ఆ గదిలోకొచ్చి ఆ బౌల్ వాళ్ళ ఎదురుగా పెట్టి బయటకొచ్చేసింది. రాజ్ తింటూ పక్కకి చూసేసరికి రాకేష్ మాయని గదిలోకి లాక్కెళ్తున్న దృశ్యం విండో నుంచి కనిపించింది. బావకి బాగా కాలినట్టుంది అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు. రాకీ, ఏం చేస్తున్నావు? వదులు, ఎవరైనా చూస్తారు అని మాయ గింజుకుంటున్నా తనని గోడ కానించి ఇరువైపులా చేతులు అడ్డుపెట్టి నిలబడ్డాడు రాకీ. నువ్వేం చేస్తున్నావే? వాడు సంబంధం అది ఇది అంటుంటే అడ్డు చెప్పాల్సింది పోయి పల్లికిలిస్తూ కూర్చున్నావు. నా ఇష్టం, నీకేంటి నొప్పి? మన మధ్య ఏం లేదని తేల్చేసావు కదా అంటుంది మాయ. అయితే మాత్రం వేరే వాడిని పెళ్లి చేసుకుంటావా? లేకపోతే జీవితాంతం ఇలానే ఉండిపోమ్మంటావా? నీలా పెళ్ళి పిల్లలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ములా మిగిలిపోవటం నా వల్ల కాదు. నాన్న కూడా పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. నేను ప్రేమించిన వాడికి నేను ఎలాగో అవసరం లేకుండా పోయాను. కనీసం మా నాన్న కోరికైనా తీర్చాలి కదా, అందుకే అంటుంది మాయ. అందుకని పెళ్ళికి రెడీ అయిపోయావన్నమాట. పెళ్లి చేసుకోమని నువ్వు కూడా చాలాసార్లు చెప్పావు కదా, ఇప్పుడెందుకు ఇంత ఫీల్ అవుతున్నావు? నేనేం ఫీల్ అవ్వటం లేదు, నీ మంచి గురించే చెప్తున్నాను. రేపు నీ పెళ్ళయ్యాక మన మధ్యన జరిగింది పొరపాటున వాళ్ళకి తెలిసి నిన్నిబ్బంది పెడితే అంటాడు రాకీ. అలాంటి సమస్య రాకుండా ముందుగానే అన్ని విషయాలు చెప్తాను. అప్పటికి నన్ను అర్థం చేసుకుని జీవితాన్ని ఇస్తానంటే పెళ్లి చేసుకుంటాను, సరేనా అంటుంది మాయ. ఏయ్, వాడెవడో జీవితం ఇవ్వడం ఏంటి? నీ జీవితం నీ ఇష్టం. ఎవడికి సంజయ్ చెప్పాల్సిన పని లేదు అంటాడు. కదా, మరి నువ్వెందుకు నన్ను సంజాయిషి అడుగుతున్నావు? అది అంటూ ఉంటాడు రాకేష్. చూడు రాకేష్, నన్ను వద్దనుకున్నావు, వదిలేశావు. అది నీ జీవితం, నీ ఇష్టం. అలాగే నా జీవితం, నా ఇష్టం. సంజాయిషి చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఓకే అంటూ రాకేష్ని పక్కకు తోసి ముందుకు నడిచింది. డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా రాజు కనిపించాడు. గోడ కానుకొని రాకేష్ని చూస్తూ కళ్ళు ఎగరేసేసరికి వీడొకడు అని తిట్టుకుంటూ బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి అడ్డు పెట్టాడు రాజ్. పైకి కనిపించవు కానీ నీలోనూ మన్మధుడున్నాడు బావా అని రాజు అనేసరికి అసహనంగా చూశాడు రాకేష్. పైకేమో మా మధ్య ఏం లేదు, విడిపోయామని చెప్తావు, ఇక్కడ చూస్తే అదే అమ్మాయితో చాటుగా సరసాలాడుతున్నావు. రేయ్, సరసాలేంట్రా, చంపేస్తాను పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే. చా, నువ్వు చంపుతుంటే చూస్తూ కూర్చుంటారు మరి. ఇదేదో ఇక్కడ తేలేదు కానీ ఉండు, అందరిని పిలిచి ఇక్కడే పంచాయతీ పెడదాం. అత్తా, రేయ్, ఏం చేస్తున్నావు? ఇంట్లో బంధువులంతా ఉన్నారు, అందరి ముందు తనని దోషిలో నిలబెడతావా అంటాడు రాకీ. నేనెందుకు నిలబెడతాను, ఆల్రెడీ నువ్వు నిలబెట్టేశావు కదా అని రాజు అనేసరికి అయోమయంగా చూశాడు రాకేష్. ప్రేమించిన అమ్మాయిని కారణం లేకుండా వదిలేసి ఎప్పుడో తనని తన జీవితాన్ని రోడ్డున పడేశావు. ఇక కొత్తగా జరిగేదేముంది? నువ్వు వద్దనుకున్న తర్వాత మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించే రైట్స్ నీకు లేవు అంటూ మాయ వైపు తిరిగాడు. నువ్వు కూడా ఏంటి సిస్టర్, అక్కడ నీకోసం సంబంధం మాట్లాడాను. ఇలాంటి సమయంలో నువ్వు ఇలా వీడితో కలిసి కనిపిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? నా తప్పేం లేదు, తానే బలవంతంగా తీసుకొచ్చాడు అంటుంది. అదన్నమాట విషయం. ఏంటి బావా ఇది? తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా ఏంటి? అంటే అంటాడు. ఇప్పుడేంటి, అది పెళ్లి చేసుకుంటుంది అంతే కదా, చేసుకోమను, నాకేం నష్టం లేదు అంటూ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. మాయ బాధగా అతని వైపే చూస్తూ ఉంది. బాధపడకండి సిస్టర్, పైకి గంభీరంగా కనిపిస్తున్నాడు కానీ లోపల కుతకు తుడిగిపోతుంది మా బావకి. బయట పట్టం లేదంతే, చూస్తూ ఉండండి. వాడే మీ దగ్గరికి వచ్చి నన్ను క్షమించు మాయా, మనం పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. మాయ నిర్జీవంగా నవ్వి బయటికి వెళ్ళిపోయింది. ఉఫ్, వీడిని క్వశ్చన్ చేయడం చాలా కష్టం. ఎలా అయినా వీళ్ళిద్దరిని కలపాలి అనుకుంటాడు రాజ్. ఆ తర్వాత భోజనాలయ్యాక కీర్తి చేతితో ముత్తైదువులందరికీ తాంబూలం ఇప్పించింది కావేరి. కావేరి, ముహూర్తం దాటిపోతుంది, త్వరగా పంపించు అని రాజశేఖర్ చెప్పటంతో కీర్తిని తీసుకుని బయటికి వచ్చింది కావేరి. ఇన్నేళ్లు దూరమైన కూతురు తన దగ్గరికి చేరిందన్న ఆనందం ఎక్కువ రోజులు నిలవకుండానే అలా అత్తగారింటికి పంపించడం కష్టంగా ఉంది కావేరికి. కానీ తప్పదు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆడపిల్ల అత్తింట్లో ఉంటేనే గౌరవం.
ఆ గౌరవం కీర్తికి దక్కాలని మనసుకి సర్ది చెప్పుకుంది. రాజు దగ్గరికి చేరబోతున్నందుకు అప్పటి వరకు సంతోషంగా ఉన్న కీర్తి కూడా ఆ క్షణంలో కావేరిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఏయ్, ఏంటిది? నువ్వేడిస్తే అత్త ఇంకా కంగారు పడుతుంది. సాయంత్రం వాళ్ళు మన ఇంటికి వస్తారు కదా అంటాడు రాజు. ఏమో, నాకు ఏడుపొస్తుంది అంతే అంటుంది. కావేరి నవ్వుతూ కీర్తి కన్నీళ్లు తుడుస్తూ, ఇది నువ్వు సంతోషపడాల్సిన విషయం. ఏడవకి తల్లి. రాజ్, జాగ్రత్త. నేను చూసుకుంటానులే అత్త, టైం అవుతుంది అంటూ కీర్తిని కారులో కూర్చోబెట్టాడు. రాకేష్ కోసం వెతికింది కీర్తి. అక్కడెక్కడ అతను కనిపించకపోయేసరికి నిరాశగా తలదించుకుంది. అప్పుడే మాయ తన దగ్గరికి వచ్చి నిలబడింది. మీ అన్నయ్య గురించేనా వెతుకుతున్నావు? ఇక్కడ లేడు, పైకి చూడు, బాల్కనీలో నుంచి నిన్నే చూస్తున్నాడు అని తను చెప్పేసరికి అటువైపు చూసింది. తనని చూస్తూ చెయ్యి ఊపాడు. కీర్తి కూడా సంతోషంగా బాయ్ చెప్పి మాయ వైపు చూసింది. అక్కడి నుంచి సెండ్ ఆఫ్ ఇచ్చేదేదో ఇక్కడికే వచ్చి ఇవ్వచ్చుగా. నీకు మీ అన్నయ్య గురించి పూర్తిగా తెలీదు. పైకి గంభీరంగా కనిపిస్తాడే కానీ చిన్నపిల్లల మనస్తత్వం. నేను వాడిని వదిలి యుఎస్ వెళ్ళినప్పుడే చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఇక చెల్లెల్ని అత్తగారింటికి పంపిస్తుంటే ఎలా ఉంటాడో ఆలోచించు. అందరి ఎదురుగా వాడి ఫీలింగ్స్ బయట పెట్టడం ఇష్టం లేక రాలేదు అంటుంది మాయ. మాయ మాటలకి సంతోషంగా రాకేష్ వైపు చూసింది కీర్తి. దూరంగా ఉన్నా కూడా రాకేష్ కళ్ళల్లోని భావం తెలుస్తూనే ఉంది కీర్తికి. వెళ్ళొస్తాం కావేరి, రాత్రికి ఏర్పాట్లు చూడాలి కదా. మీరు కూడా త్వరగా బయలుదేరండి, సరేనా? సరే అన్నయ్య అంటూ ఛాయ వైపు చూసింది కావేరి. వదినా, కీర్తి జాగ్రత్త అంటుంది కావేరి. నేనేమైనా నీ కూతురికి పని మనిషిని అనుకున్నావా అంటూ కారులో కూర్చుంది ఛాయ. రాజశేఖర్ కావేరికి సర్ది చెబుతూ నేను చూసుకుంటానని మాటిచ్చి కారులో కూర్చున్నాడు. వచ్చిన కార్లన్నీ ముందు కదలటంతో కావేరి కన్నీళ్లతో అక్కడే కూలబడింది. మాయ తనని ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్ళింది. వద్దంటే పంపించేసి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావమ్మా అంటూ కిందికొచ్చాడు రాకేష్. అది నీకు అర్థం కాదులేరా. ఆడపిల్లను పెళ్లి చేసి అత్తారింటికి పంపించటంలో ఎంత సంతోషం ఉంటుందో అంతే బాధ కూడా ఉంటుంది. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాదు. రేపు నీకు పెళ్ళై ఒక కూతురు పుడితే తనకి పెళ్లి చేసేటప్పుడు నీకు ఈ విషయం అర్థమవుతుంది అంటుంది. చాలే, ఎప్పుడూ అదే గోల, పెళ్ళి పెళ్ళి అంటూ. వదిలేయండి ఆంటీ, వాడెలాగో పెళ్లి చేసుకోడు కానీ మనం అక్కడికి వెళ్ళాలి కదా. ఆ ఏర్పాట్లు చూద్దాం పదండి అంటుంది మాయ. ఆ, మర్చిపోయాను. రాఖీ, నువ్వు కూడా వస్తావు కదా. నేను ఆ ఇంటికి రానని చెప్పాను కదా, మీరే చూసుకోండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఏంటో వీడు. సరేలేమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వు రాకపోయుంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. నో ఫార్మాలిటీస్ ఆంటీ, ఇది నా బాధ్యత అనుకొని చేస్తున్నాను. రాకేష్ మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ నా మనసులో మాత్రం నేను చచ్చేంత వరకు వాడే ఉంటాడు. కావేరి నవ్వుతూ తన తలని పట్టుకొని నుదుటి మీద ముద్దు పెడుతుంది. వాడు తప్పకుండా మారతాడు. ఇంత జరిగినా వాడి కోసమే ఎదురు చూస్తున్నావు చూడు. నిజంగా వాడు చాలా అదృష్టవంతుడమ్మా. వాడు త్వరగా పెళ్లి కొప్పుకొని నిన్ను ఇంటికి ఎప్పుడు తీసుకొస్తాడో ఏంటో. ఇప్పుడు ఆ విషయాలను ఎందుకు ఆంటీ, రండి మనం మిగిలిన పనులు చూద్దాం. సరే పద అని వెళ్తుంది కావేరి. ఆ తర్వాత కట్ చేస్తే కొత్త దంపతులతో ఇంటికి చేరారు రాజశేఖర్, ఛాయ. రాజ్ కీర్తిలను గుమ్మం బయటే ఆపి విసురుగా లోపలికి వెళ్తున్న ఛాయని పిలిచి హారతి ఇవ్వమని చెప్పాడు శేఖర్. ఛాయ కోపంగా గుమ్మం దగ్గరికి వచ్చింది. ఏమన్నారు అంటుంది. అదే ఛాయ, మొదటిసారి కోడలు ఇంట్లో అడుగు పెడుతుంది. చేయాల్సిన కార్యక్రమాలు జరిపించాలి కదా, ముందు హారతివ్వు అంటాడు శేఖర్. నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నారా? నీ కోడలికి హారతులు ఇవ్వాలనే ఆశ కానీ ఆరాటం కానీ నాకు లేవు. సర్వెంట్తో చేయించుకోండి అంటుంది. బంధువులందరి ముందు తనలా మాట్లాడేసరికి రాజశేఖర్ చుట్టూ చూస్తూ చిన్నతనంగా ఫీల్ అవుతూ, ప్లీజ్ ఛాయా, బంధువులు వెళ్ళే వరకు గొడవ చేయకు అని రిక్వెస్టింగ్గా అడిగాడు. అది మీ సమస్య, నా సమస్య కాదు అంటూ విసురుగా వెనుదిరిగిన ఛాయ చేతిని పట్టుకొని ఆపింది కీర్తి. కోపంగా తన వైపు చూసింది ఛాయ. ఒక్క నిమిషం అత్తయ్య, అలా పక్కకొస్తారా? నెవర్ అంటుంది. సరే మీ ఇష్టం. అందరి ముందు మీ పరువు పోగొట్టుకోవాలనుకుంటే నేనేం చేయలేను. వస్తారా, లేదంటే ఇక్కడే నా నోరు విప్పమంటారా అంటూ తనకి మాత్రమే వినిపించేలా నెమ్మదిగా చెప్పింది కీర్తి. దాంతో తన వెంట వెళ్ళక తప్పలేదు. అందరి నుంచి దూరంగా వచ్చి నిలబడ్డారు. హలో అత్త, హారతి ఇవ్వకుండా ఎక్కడికి పోతున్నావు? మాట్లాడితే ప్రెస్టేజ్ తొక్క తోటకూర అని విర్రవీగడం కాదు. ఆ స్తోమతకి తగ్గట్టుగా నడుచుకోవాలి. ఏంటే, నాకే నీతులు చెప్తున్నావా? లేదు, మీ బాధ్యతని, నా హక్కుని గుర్తు చేస్తున్నాను.
ఇదేం మీ అమ్మగారిల్లు కాదు. మీరు పెట్టింది శాసనం అంటూ గీత గీయటానికి. నేనెలా ఈ ఇంటికి కోడలుగా వచ్చానో, మీరు అలానే కోడలుగా వచ్చారు. ఈ ఇంటి యజమాని మావయ్య గారు. ఇంతమంది బంధువుల ముందు ఆయన మాటని తీసి పారేస్తున్నారు. ఇదేనా మీ సంస్కారం? అంటుంది కీర్తి. ఏయ్! మాటలు మర్యాదగా రానియి. మీ చేతల్లో మర్యాదుంటే మా మాటల్లోనూ మర్యాదుంటుంది అంటుంది కీర్తి. ఏయ్! నిన్ను ఊరికే ఎగిరిపడకత్తా! అందరూ చూస్తున్నారు. ఇప్పుడు గాని నేను చెయ్యెత్తాననుకో వద్దులే. నాతో అంతటి పాపం చేయించొద్దు అంటుంది. ఇక్కడ ఛాయతో పోట్లాడుతుంది. కానీ చూసేవాళ్ళకి మాత్రం ఆవిడని బ్రతిమాలుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజ్‌కి మాత్రం తన చేష్టలకి, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌కి ఏదో తేడా కొడుతుంటే అనుమానంగా చూస్తున్నాడు. ఎంత ధైర్యమే నీకు? నన్నే కొడతానంటావా? అయ్యో! నేనలా అనలేదు. అందరి ముందు మీరు మావయ్య గారిని తీసి పారేసినా, ఆయన మంచివారు కాబట్టి మీ చెంప పగలగొట్టకుండా సైలెంట్‌గా ఉన్నారు. నేను మాత్రం అంత మంచిదాన్ని కాదని మాత్రమే చెబుతున్నా అంటుంది. ఛాయ కోపంగా చూస్తూ నిలబడింది. చూడత్తా! నీకు నాకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఇలా బంధువుల ముందు మనింటి పరువు పోకుండా సభ్యతగా మెలగాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడళ్ళుగా మనిద్దరికీ ఉంది. ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ముందొచ్చి హారతివ్వండి అంటూ రాజ్ పక్కకొచ్చి నిలబడింది కీర్తి. అప్పటికే బంధువులంతా తన వైపే చూస్తూ ఉండటంతో ఇక తప్పక ఛాయ వచ్చి పనిమనిషి చేతిలో హారతి తీసుకుని ఇద్దరికీ హారతిచ్చింది. రాజశేఖర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. రాజ్ నవ్వుతూ చెయ్యి పట్టుకుని అత్తింట్లో అడుగుపెట్టింది కీర్తి. ఆ తర్వాత పూజ గదిలో దీపం వెలిగించి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క రాజశేఖర్ రాజ్ గదిని డెకరేట్ చేయిస్తూ బంధువులకి విడిది ఏర్పాట్లు చేయిస్తున్నాడు. రాజ్ కీర్తిలను కాసేపు విశ్రాంతి తీసుకోమని వేరు వేరు గదుల్లోకి పంపించారు. కీర్తి లోపలికొచ్చి తన నగలన్నీ తీస్తుండగా రాజొచ్చాడు అక్కడికి. నవ్వుతూ వెనక్కి తిరిగింది. ఏంటి బావా ఇలా వచ్చావు? నిన్ను నన్ను వేర్వేరు గదుల్లో ఉండమని చెప్పారు కదా అంటుంది. "హుమ్, వెళ్తానులే గాని ఒక విషయం చెప్పు." ఏం చెప్పి మా మామ్‌ని ఒప్పించావే? పంతం పట్టిందంటే ఎవరెన్ని చెప్పినా అస్సలు వినదు. అలాంటిది నువ్వు 2 నిమిషాల్లోనే మార్చేశావు. అది సీక్రెట్. ఎవరికీ చెప్పకూడదు అంటుంది. నాకు కూడానా? అవును. అయినా మా అత్తాకోడళ్ళ మధ్యలోకి నువ్వు రావద్దు. నేను చూసుకుంటాను అంటుంది. అది కాదు బంగారం. మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలీదు. ఎవరైనా నచ్చకపోతే మాటలతోనే హింసిస్తుంది. అత్తని కూడా ఇలానే చేసేది. అందుకే మన కుటుంబాల మధ్య ఇంత దూరం పెరిగింది. అలాంటిది నిన్నింకెన్ని మాటలంటుందో. ఓహ్! అదా నీ భయం. డోంట్ వర్రీ బావా. మీ అమ్మని ఎప్పుడు ఎక్కడ ఎలా మడత పెట్టాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను కదా అంటుంది. అవునా? చూసుకుంటావా? అంటూ తన నడుం పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. నన్ను కూడా చూసుకుంటావా? పెళ్ళికి ముందే నిన్ను జాగ్రత్తగా చూసుకున్నాను. ఇప్పుడు చూసుకోలేనా? అంటుంది కీర్తి. రాజ్ నవ్వుతూ తనని గుండెలకి హత్తుకున్నాడు. ఐయామ్ సో హ్యాపీ బంగారం. ఇంత త్వరగా నువ్వు నా దగ్గరికొస్తావని అనుకోలేదు. నో ఈరోజు నా లైఫ్‌లోనే సెకండ్ బెస్ట్ డే అంటాడు. సెకండా? మరి ఫస్ట్ ఏంటి? నిన్ను చూసిన రోజు. హ్మ్. ఇప్పుడు అర్థమైంది. అమ్మాయిలంతా నీ వెంట ఎందుకు పడతారో అంటుంది. హా? అంటాడు. ఇలా ఫ్లర్ట్ చేస్తే నేనేంటి? ఎవరైనా ఈజీగా పడిపోతారు కదా! అంటుంది కీర్తి. అంత ఈజీగా ఎక్కడ పడ్డావే? నిజం చెప్పాలంటే నీకోసం ఒక మినీ సైజ్ యుద్ధమే చేశాను. పెద్ద గొప్పేలే. అబద్ధాలతో నా లైఫ్‌లోకొచ్చావు. ఆ విషయం మర్చిపోకు అంటుంది కీర్తి. నువ్వింకా ఆ విషయం మర్చిపోవా? చచ్చినా మర్చిపోను. జీవితాంతం నాతో పాటు నా టార్చర్‌ని కూడా భరించు. ఇదే నేను నీకు వేసే శిక్ష అంటుంది. సరే అయితే ప్రతిరోజు అలాగే నీ కౌగిట్లో శిక్షిస్తానంటే జీవితాంతం భరిస్తా అంటాడు. కీర్తి నవ్వుతుంది. రాజ్ కూడా నవ్వుతూ తనని దగ్గరికి తీసుకోబోతుండగా కావేరి, మాయ తలుపు తట్టడంతో తనకి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూశాడు. ఇద్దరూ నవ్వుతూ లోపలికి రావటం చూసి రండత్తా అంటే తనకిక్కడ కొత్త కదా అంటాడు. అవునా? నేనొచ్చాను కదా చూసుకుంటానులే. నువ్వెళ్ళి రెడీ అవ్వు అని కావేరి చెప్పేసరికి నవ్వుకుంటూ బయటికెళ్ళిపోయాడు. రాత్రికి బంధువులకి ఆతిథ్యం ఇచ్చారు. రాజ్ కీర్తిలను ఆశీర్వదించి వెళ్ళిపోయారు వాళ్ళంతా. కీర్తిని గదిలోకి పంపించి కావేరి, మాయ కూడా బయలుదేరారు. అన్నయ్య వెళ్ళొస్తాను. కీర్తి జాగ్రత్త అన్నయ్య. వదినకి తనంటే ఇష్టం లేదు. కీర్తి విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు కావేరి. అది నీలా సైలెంట్‌గా ఉండే రకమైతే కాదులే అంటూ నవ్వుతూ చెప్పాడు రాజశేఖర్. కావేరి కంగారుగా ఆయన చేతులు పట్టుకుంది. ఏమైందన్నయ్య?
ఊరికే భయపడకు కావేరి. ఏం కాలేదు. నేను చూసుకుంటాను కదా! నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. సరే అని తలూపి మాయని తీసుకుని బయటికొచ్చింది. రాకేష్ కారులో ఇంటి బయటే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరూ బయటకొచ్చి కూర్చోగానే కారు స్టార్ట్ చేశాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంటి లోపలికొచ్చాడు రాజశేఖర్. ఛాయ అసహనంగా హాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ ఉంది. అయ్యాయా మీ రాజకార్యాలు? ఏమంటుందేంటి మీ చెల్లెలు? అదేమంటుంది? ఏమైనా అనేదే అయితే నిన్నే అనేది కదా అంటాడు శేఖర్. మాట్లాడకండి. నాకిష్టం లేని దాన్ని నా కొడుక్కి అంటగట్టి పైగా నాతో దానికి సేవలు చేయిస్తున్నారు. ఇలా అయితే నేనిక్కడుండను. మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది. మంచిది అంటాడు. మీ అమ్మాయి ఎలాగో రేపు వెళ్తుంది కదా! ఆవిడతో పాటే వెళ్ళి 4 రోజులుండిరా అంటాడు శేఖర్. నేను వెళ్తానంటుంది 4 రోజులుంటానికి కాదు. శాశ్వతంగా అక్కడే ఉండిపోవటానికి. ఏంటి? అక్కడే ఉండిపోతావా? అవును. అది ఇంట్లో ఉంటే నేనుండను. సరే అయితే పంపించేస్తాను. వెనకే రాజు కూడా వెళ్ళిపోతాడు. మరి పర్లేదా? అంటాడు శేఖర్. అబ్బా! వీడొకడు. సిగ్గు లేకుండా పెళ్ళాం కొంగు పట్టుకొని తిరుగుతాడు. ఛ! అనుకుంటూ గదిలోకెళ్ళిపోయింది తను. రాజశేఖర్ నిట్టూరుస్తూ రేపట్నుంచి ఈ ఇంట్లో ఎన్ని కురుక్షేత్ర యుద్ధాలు జరుగుతాయో ఏంటో అనుకుంటూ ఆయన కూడా గదిలోకెళ్ళిపోయారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.